శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనము నెల్లికుదురు మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే కుంభాభిషేకంలో భాగంగా మంటప స్థాపనలలో వేసేటువంటి వాస్తు మంటపము, యోగిని మంటపము, క్షేత్రపాలక మంటపము, అలాగే నవగ్రహ మంటపాలు. అంటే నవగ్రహ మంటపం జనరల్గా అందరికీ తెలిసిందే. యోగిని, వాస్తు, క్షేత్రపాలక మంటపాలు ఏ విధంగా వేశారో ఈ వీడియోలో వస్తుంది, చూడండి. ముందుగా వాస్తు మంటపం ఏ విధంగా వేశారో చూడండి. ఈ వాస్తు మంటపాన్ని 9x9 గ్రిడ్స్ అంటే 9x9 లైన్స్ వేసి ఈ వాస్తు మంటపాన్ని చేస్తారన్నమాట. అయితే 10x10 గ్రిడ్స్ ఉంటాయి, 9x9 గ్రిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. జనరల్గా దేవతారాధన, దేవతా ప్రతిష్ట, అలాగే రాజప్రసాదాలు, వ్యాపార సంబంధ పూజలలో కూడా 9x9 గ్రిడ్స్ అంటే 9x9 లైన్స్ వేసి చేస్తారు. అదే మనుష్య సంబంధమైనటువంటి గృహప్రవేశ సంబంధ వాస్తు పూజలకు మాత్రము 10x10 గ్రిడ్స్ వేసి వేస్తారన్నమాట. దీన్ని మండూక వాస్తు అని కూడా అంటారు. ఇక్కడ ఇప్పుడు వేసేది అదే 10x10 వేస్తే పరమశాయిక పదములు అని అంటారనమాట. ఇక దీంట్లో వేసిన దీంట్లో ఉండే దేవతలు 45 మంది దేవతలు ఉంటారు. ఈ విధంగా ఈ మంటపాన్ని అంటే లోపల 8x8 గళ్ళు ఉంటాయి. అంటే మొత్తం 64 గళ్ళు ఉంటాయన్నమాట. ఈ 64 గళ్ళు ఉన్నప్పటికీ మధ్యలో బ్రహ్మస్థానము, బ్రహ్మవీధి ఉంటుంది. దాని తర్వాత స్థానము దేవవీధి, దాని తర్వాత స్థానము మనుష్య వీధి, దాని తర్వాత స్థానము పైశాచ వీధి. ఈ విధంగా ఉంటాయన్నమాట. ప్రతిష్టాది కార్యక్రమాల్లో వాస్తు పూజ కంపల్సరీ కాబట్టి మామూలుగా ఇక్కడ ఈ వాస్తు మంటపాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని వీడియో తీసి మీ అందరి కోసం చూపిస్తున్నాను, చూడండి. మంటపం పూర్తయ్యాక ఈ విధంగా వచ్చింది. ఇది వాస్తు మంటపము. తర్వాత వేస్తున్నారు చూడండి యోగిని మంటపము. మామూలుగా ఈ యోగిని మంటపము అమ్మవారికి సంబంధించింది. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు దేవతలు ఉంటారనమాట. వీళ్ళకు 64 మంది యోగిని దేవతలు ఉంటారనమాట. చెప్పాలంటే ఈ 64 మంది వీళ్ళ కనుసైగల్లో పనిచేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా 8x8 సెల్స్ ఉంటాయన్నమాట. ప్రతి సెల్లులో ఒక యోగిని దేవత ఉంటుందన్నమాట. పైన ముగ్గురు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ విధంగా ముగ్గురు దేవతలు ఉంటారు. ఇది యోగిని మంటపం వేసే పద్ధతి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పైన ముగ్గురు అమ్మవార్లను, అంటే మహాకాళి ఫస్ట్ నలుపు రంగులో వేస్తున్నారు. దాని పక్కన మహాలక్ష్మిని ఎరుపు రంగులో వేస్తారు. దాని తర్వాత మహాసరస్వతిని తెలుపు రంగులో వేస్తారు. చూడండి, ఈ విధంగా 64 మంది యోగిని దేవతలు, అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క రూపాలతో ఈ యోగిని మంటపం ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రతిష్టాది కార్యక్రమాల్లో షోడశ స్తంభ పందిరి వేస్తారు. దాంట్లో ఈశాన్యంలో నవగ్రహ మంటపం, ఆగ్నేయంలో యోగిని మంటపం, నైరుతిలో వాస్తు మంటపం, వాయువ్యంలో క్షేత్రపాలక మంటపం, మధ్యలో హోమగుండము, అలాగే తూర్పున కానీ లేదా ఉత్తరంలో కానీ భద్రమంటపం అంటే సర్వతోభద్ర మంటపం కానీ, లింగభద్ర మంటపం కానీ, గణేశభద్ర మంటపం కానీ ఈ విధంగా వేస్తారు. ఇప్పుడు చూడండి యోగిని మంటపం ఈ విధంగా పూర్తయ్యాక వచ్చిందనమాట.
ఇది యోగిని మంటపం వేసే పద్ధతి. క్షేత్రపాలక మంటపం పేరులోనే ఉంది. పాలకుడు, క్షేత్రము. అంటే క్షేత్రము అంటే మనం ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో ఉండేటువంటి భూమిని రక్షించేవాడు అని దీని అర్థం పేరులోనే ఉందన్నమాట. మామూలుగా ఈ మంటపం వేయడం చాలా సులభం. మామూలుగా 9 సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో 6 వృత్తాలు వేస్తారు. అందులో లేత ఆకుపచ్చ, ఒకటి ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ ఈ విధంగా రౌండ్స్ ఉంటాయి. మధ్యలో 3 సర్కిల్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా క్షేత్రపాలక మంటపాన్ని వేశారు. ఇప్పుడు మీరు ఆ మంటపాన్ని ఫైనల్గా చూడండి. చివరిగా నవగ్రహ మంటపాన్ని ఆయా ధాన్యాలతో ఈ మంటపాన్ని 9 కలశాలతో వేశారు. చూడండి, ఇది నవగ్రహ మంటపం ఈశాన్యంలో ఉంది. చూశారు కదా, ఇది ఈ వాస్తు యోగిని క్షేత్రపాలక మంటపాలు వేసేటువంటి పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు లేదా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.